హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చరిష్మా. వీడియో ఏంటి అని థంబ్నెయిల్ చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజైతే మా పాప ఫుల్ హ్యాపీ అనమాట. ఊరు వెళ్తున్నాము. వీళ్ళకి బ్రిడ్జ్ కోర్స్కి ముందు ఒక 15 days హాలిడేస్ అయితే ఇస్తారు. ఆ బ్రిడ్జ్ కోర్స్లో 15 days అయితే ఊరు వెళ్తున్నాం అనమాట. బ్యాగ్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను. వీడియో తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. స్టార్టింగ్ నేను పిల్లలకి పేరప్ చేసి పెట్టేస్తాను. బ్యాగ్లో ఒక సైడ్ అంతా పిల్లలకి పెడతాను, ఒక సైడ్ నేను పెట్టుకుంటాను. ఒక్క సూట్ కేసే పట్టింది, ఎందుకంటే ముందే ఊరికి వెళ్ళిపోయినాడు బాబు. సో అందుకని నాకు పాపకు మాత్రమే ఒక్క సూట్ కేసు సరిపోతుంది అనమాట. నా వరకు అయితే నేను ఎక్కువ బట్టలు తీసుకోను, ఎందుకంటే నాకు అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే నాకు బట్టలు ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటో రెండో ఉంటుంది. సో అందుకని నా వరకు నేను ఎక్కువ తీసుకోను అనమాట. ఇంకా పిల్లలకైతే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు మాపేస్తారు, ఆడుకుంటారు, కిందకి వెళ్తారు. పిల్లలకి ఆల్మోస్ట్ ఎలాగైనా అందరు పేరెంట్స్ కొద్దిగా ఎక్కువే తీసుకుంటారు. నేను సేమ్ అలానే అనమాట. టీషర్ట్స్ ఒక 5 తీసుకున్నాను అనుకో, ప్యాంట్స్ ఒక 10 అలా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ప్యాంట్స్ ఎక్కువ కింద కూర్చొని మాపేస్తూ ఉంటారు కదా, అందుకని. ఇంకా నా బట్టల విషయానికి వచ్చేస్తే నేను ఒక 7 days ఉంటాం అనుకుంటాను మేము తిరుపతిలో. ఆ 7 daysకి 2 టాప్స్ అండ్ 2 ప్యాంట్స్ తీసుకున్నాను అంతే. ఎందుకంటే నాకు ఇక్కడ ఉంటాయని చెప్పాను కదా, అందుకనేసి. మళ్ళీ మీరు డౌట్ పడారు 7 daysకి 2 డ్రెస్సెసేనా అనేసి. 2 డ్రెస్సెస్ ప్యాంట్స్ తీసుకుంటాను. ఇంకా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేను నైట్ డ్రెస్సెస్ ఏం వేయను, ఇంకా ఓన్లీ నైటీస్ అవి 2 తీసుకున్నాను. ఇక్కడ ఇంకా ఆల్రెడీ 2 ఉంటాయి కాబట్టి, సో అందుకని అనమాట. నేను ఇక్కడ కొన్ని పెట్టేస్తాను బట్టలు, చెన్నైలో కొన్ని పెడతాను. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు పిల్లలవి ఎక్కువ సరిపోతాయి, మనకు పెట్టుకోవాలంటే ఇంకా మళ్ళీ ఒక లగేజ్ యాడ్ అవుతుందనేసి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా పెడతానమాట. నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో వైట్, బ్లాక్, మెరూన్ అండ్ స్కిన్ కలర్ పాంపామ్ ప్లాజో ప్యాట్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో 4 వచ్చి నాకు 800 అనమాట. సిఓడిగానే ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ. అది ఇక్కడ ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను, ఇంకా దేనికైనా యూజ్ అవుతుంది ఏమో అని తీసుకున్నాను అనమాట, ఇక్కడ వేసుకోవడానికి. ఇంకా నైటీస్ అలా తీసుకున్నాను అనమాట. అంతే, నా బట్టల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమంటే నేను కాస్మెటిక్స్, పాపకి మ్యాచింగ్ చైన్స్, ప్లస్ ఇంకా ఇక్కడ క్రీమ్స్ అన్నీ ఉండవు కదా, అవన్నీ ఒక బ్యాగ్ తీసుకుంటాను, ఒక స్మాల్ బ్యాగ్. దాంట్లోనే కాంపాక్ట్, బీబీ క్రీమ్, లిప్స్టిక్, లిప్ బామ్, పాప గాజులు అన్నీ ఒక సపరేట్గా పెట్టేస్తాను అనమాట. పాపకి ఏం కావాలో పాపకు బట్టల దగ్గరే పెట్టేశాను. అట్లయితే మనకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా మన వస్తువులు మనం టక్ అని తీసుకోవచ్చు. క్లిప్స్, పాపకి ఏమేం కావాలి, హెయిర్ బ్యాండ్స్, ప్లక్కర్స్ అన్నీ ఒక చోట పెట్టేశాను. అట్లా పెడితే మనకు హడావిడి ఉండదు ఎక్కడికి వచ్చినా కానీ. నెక్స్ట్ కాస్మెటిక్స్ కానీ, చైన్స్ కానీ, పాపకి ఏమేం కావాలో అన్నీ ఒక బ్యాగ్లో ఒక బాక్స్లో సెట్ చేసి ఒక పక్కన పెట్టేస్తాను అనమాట. నాకేం కావాలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్యాగ్లో పెట్టుకుంటాను. మీరు ఎవరన్నా ఇట్లనే చేసుకోండి, మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో అన్నీ వేసుకున్నాం అనుకో, కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అమృతాంజన్, పిల్లలకి కావాల్సిన సిరప్స్, ట్యాబ్లెట్స్ ఏం కావాలో మొత్తం తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకోకుండా అన్నిటికన్నా ముఖ్యంగా నేను సన్ స్క్రీన్ అయితే తీసుకుంటాను అనమాట. సమ్మర్ సీజన్ కదా, సన్ స్క్రీన్ లేకుండా బయట వెళ్తే అసలు స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా వాడండి ఎండాకాలం సన్ స్క్రీన్. తర్వాత లిప్ బామ్ కూడా కంపల్సరీ తీసుకుంటాను. ఇంకా అంతే, మా లగేజ్లో ఇదే మేము ట్రావెల్ చేసేటప్పుడు ప్యాక్ చేసుకునే లగేజ్ అనమాట. ఈ వీడియో అయితే ఇంతే, మరో వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.